ఖాళీ ఇంటిలోకి కాగితం గాని కలం గాని తెచ్చినవంటే మర్యాద దక్కదు. పార్వతికి జరిగిన అన్యాయం మళ్ళీ ఇక్కడ జరగకూడదు. కోడకున్న పార్వతీ ఫోటోని మళ్ళీ ఫోటో తీసుకుని వెళ్ళాడు. దాన్ని మనందరితో కలిసిన్నట్టు తయారు చేసి తీసుకొచ్చాడు. నన్ను అర్థం చేసుకోలేవా? నాకంత పెద్ద మనసు లేదు. నేను నిన్ను ప్రేమించినది నీ అందం చూసి కాదు. పెండ్లైనది గనక కాపురం గాని కాపురం కోసం పెండ్లి చేసుకోలేదు. నే బతికినంతకాలం నువ్వు దూరంగా ఉన్నా నేను బతకగలను. కానీ మనసులు దూరం అయితేనే బాధగా ఉంటది పద్మావతి. వద్దులే పద్మావతి, మనము కలవద్దు, మన మనసులు కలవద్దు. గాని మా అమ్మ కాడ ఈ దినం ఉన్నట్టే ఎప్పుడు ఉండు. నాకు భార్యలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ కోడలుగా మాత్రం అలాగే ఉండు. నేను పెరిగి బుద్ధెరిగాక మా అమ్మకు అంత సంతోషపడ్డు నేనెప్పుడు చూడలా. చాలా మంచి పని చేసినావు పద్మావతి. పార్వతి వదిన ఫోటో కూడా మనతో పాటు కలిపి మనతో పాటు అంటే అందరితో కలిపి మంచి పని చేసినావు. అసలంత గొప్ప ఆలోచన నీకు ఎలా వచ్చినది పద్మావతి? ఎట్టొస్తేంలే, మా అమ్మకంత సంతోషాన్ని కలిగించే పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గట్లే నన్ను అర్థం చేసుకోనందుకు బాధగా కూడా ఉంది. అసలు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు పద్మావతి? నేను మనిషిని గనుక. మనిషి అంటే ప్రేమించిన వ్యక్తిని వీలైతే ప్రేమించాలి, అంతేకాని ప్రేమించిన వాళ్ళకి ద్రోహం చేయకూడదు. చేస్తే ఇలాగే దూరం అయిపోతారు. తులసి, వారిని సున్నుండలు ఇంకా పూర్తిగా లేదా? ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నాను. వెళ్ళిపోవాలి తులసి, తొందరగా వెళ్ళాలి. ఏంటండి తొందర? ఇదంతా పద్దును చూడ్డానికే? తొందర కాదు, ఆతృత. నా బిడ్డ మీద నాకున్న ఆప్యాయత. ఏయ్, మనం పైసలకి పేదాడమే గాని ప్రేమలకి చాలా చాలా గొప్పవాళ్ళం. అదే మనకున్న అదృష్టం తులసి. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఎన్ని మనస్పర్ధలు, ఎన్ని కీచులాటలు, పెద్ద పెద్ద గొడవలు. ఏనాడైనా
ఎప్పుడైనా మన పద్దుకి మనకి నీకు నాకు మధ్య ఏ చిన్న గొడవైనా ఇంత గొడవ ఆ? అదే అదృష్టం. పద్దుకి మనకి నీకు నాకు మధ్య ఏ చిన్న గొడవైనా ఇంత గొడవ ఆ? అదే అదృష్టం. అవునండి, నిజంగా ఇలా ఉండడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఇదిగోండి. పద్దుకి ఏం చెప్పంటావు? బోసిపోయిందని చెప్పండి. అది లేక నా మనసు బోసిపోయిందని చెప్పండి. నాకెలా ఉంది అనే దానికన్నా దానికెలా ఉంది అని ఆలోచిస్తున్నానండి. అత్తారిల్లు ఎలా ఉందో దాన్ని అడిగిరండి. అది అత్తారిల్లు కాదు తులసి, దుర్గమ్మ గారిల్లు. అక్కడ దానికి ఏ లోటు ఉండదు. లోటని కాదండి, ఏ బాధ లేకపోయినా కొండంత ఆనందం ఉంటుంది కదండి. అదే ఆ సంతోషం ఎంత బావుందో చెప్పమనండి. వినాలని నాకు చాలా తొందరగా ఉంది. అదిగో మళ్ళీ మాటల్లో నువ్వు తొందర అంటున్నావు. ఇందాక నేను తొందర అంటే నువ్వు కాదన్నావు. ఆప్యాయత, అనురాగం, ఆనందం అది. ఏదో ఒకట్లేండి, మీరు త్వరగా వెళ్ళి కనుక్కురండి. అలాగే. నేను అడగకుండా ఉంటానా? నాకు మాత్రం దాని ఆనందం, సంతోషం, ఆ ఇంటి కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఉండదు. తెలుసుకుంటాను. వస్తా. ఏమండి, ఆగండి. ఏంటి తులసి? నాకు దాన్ని చూడాలనుందండి. నేను రానా? వదిన ఇంట్లో లేకపోతే ఇద్దరం కలిసే ఈ ఆనందాన్ని పంచుకునేవాళ్ళం. వద్దు తులసి, కానీ నువ్వు వస్తే. పర్వాలేదండి, ఏదో ఉండబట్టలేక అడిగాను. మీరెళ్ళిరండి. మరి నువ్వు బాధపడుతూ కూర్చోగా? బాధపడుతూ కూర్చోనండి. మీరెప్పుడొస్తారా? నా బంగారు తల్లి చెప్పిన అత్తింటి ఆనందాలు ఎప్పుడు విందామా అని ఎదురుచూస్తూ ఉంటానండి. వెళ్ళి తొందరగా వచ్చేయండి. వెళ్ళండి. ఏమండి, అక్కడే ఉండండి. మళ్ళీ ఏంటి తులసి? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బయలుదేరాను, ఆపాం. మీరిది లేకుండా బయటికెళ్లరు కదండి. కూతుర్ని చూడ్డానికి వెళ్తున్న ఆనందంలో ఇది కూడా మర్చిపోయారు. అవును తులసి, ఇప్పుడు ఈ బుర్రలో పద్దు, మన పద్దు తప్ప ఏమి ఏమీ లేదు. వస్తా తులసి. ఆ సున్నుండలన్నీ అత్తారింట్లో అందరికీ పెడుతుందేమో, దానికిష్టమని చేశాను. ఒక్కటైనా దాన్ని తినమని చెప్పండి. అత్తయ్య పోయిస్తాను. వదినడిగితే పొలానికి పోయానని చెప్పు. ఆ? మ్, నువ్వు అలా ఎదురా చెప్తాను. పద్మావతి, పద్మావతి, ఏందత్తమ్మా? నిన్ను పిలిచినానా? పద్మావతిని పిలిచిన. ఏడున్నది పద్మావతి? ఏంటత్తమ్మా? ఏడికి పోయి వస్తున్నావు? పిడికిలేసొచ్చానత్తమ్మా. చూసినావా, నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలో పిడకలయ్యమని చెప్పినా నువ్వు బాధపడతా చేసేటి దానివి. పద్మావతి చూడు, నేను చెప్పకుండానే అన్ని పనులు ఎట్లా చేస్తున్నదో. పద్మావతి,
నిన్నెందుకు పిలిచినానో తెలుసా? నిన్న రాత్రి నా గదిలోకి పోయి చూస్తే ఆశ్చర్యమేసినది. గదంతా చాలా బాగా సర్దున్నావు. ఎంత బాగంటే నాకన్నా నువ్వే గొప్పగా అమర్చినావు. గా పని నువ్వే చేసినావు అనుకున్నా. పని మనిషిని అడిగినా నా ఊహ నిజమైనది. నా ఆలోచనలకి సరిపడే కోడలివి నువ్వు. నా గదిని నాకు నచ్చినట్టు సర్దినావు. నేను నీకిచ్చేటి బహుమతి ఏందో తెలుసా? ఈ సంగతి నేను రాత్రే చెప్పాలనుకున్నా, కానీ అప్పటికే మీ గది తలుపులేసుకుని వండుకున్నారు. నాకిప్పుడెంత సంతోషంగా ఉన్నదో తెలుసా? నేను ఎన్నుకున్న ముత్యాల గొలుసులో ముత్యాలన్నీ మంచి ముత్యాలే కాదు, ఆణి ముత్యాలు. నాకెంత సంబరంగా ఉన్నదో అంతే సంతోషంగా ఉన్నది. కలకాలం మన అనుబంధం గిట్లనే సాగాలని ఆ మైసమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను. పోయి పని చూసుకోపో. చూసిన విధానం చూశాను వదినా. అప్పుడే ఏమైంది చూద్దాం. ఎవరికి ఏం మర్యాద దక్కుతుందో ఆలోచిద్దాం. వదినా, మనకి కలిసి వచ్చే సమయం వచ్చింది. పద చెప్తాను. పద. నాన్నా నాన్నా అమ్మా, నా బంగారు తల్లి. ఏంటమ్మా, ఏంట్రా ఇది? నీ ఆనందం చూడాలి అని నేనొస్తే నువ్వు నువ్వు ఏడుస్తావేంట్రా? మిమ్మల్ని చూసిన ఆనందం వల్లే నాన్న. రే, తీసేరా, తీసే. పుట్టింటి మీద అనురాగాన్ని తీసేయాలమ్మా. ఇదిగో ఈ అత్తిల్లు, ఈ అత్తింటి మీద ఆ అనురాగాన్ని పెంచుకో తల్లి. లేదనుకో, ప్రతిరోజు మమ్మల్ని చూడాలి చూడాలి అనిపిస్తుంది. మమ్మల్ని చూడకపోతే బాధ అనిపిస్తుంది. రే, ఇక నుంచి నువ్వు ఆనందాన్ని ఈ ఇంట్లోని ఇక్కడే వెతుక్కోవాలి తల్లి, ఇక్కడే వెతుక్కోవాలి. అవునన్నా, నిజం చెప్పనా? నేనిక్కడ ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. మంచిదాని తల్లి, మంచిదానివి. అదే మంచిది కూడా. దుర్గమ్మ గారింట్లో వెతికితే అడుగడుగున అణువణువున ఆనందం ఉంటుందమ్మా. ఆ ఆనందం దొరక్కపోవడం కష్టమే కాదు. ఆవిడ అత్తమ్మని, అత్తమ్మలా కాదు, అమ్మలా చూసుకుంటాను సత్యం నీ కూతుర్ని అని నాకు మాటిచ్చారు. ఆడపిల్ల కోరుకున్నా జీవితాంతం అమ్మ దగ్గరుండే అదృష్టం ఉండదురా. అత్తమ్మలోనే అమ్మను చూసుకుని ఆనందపడాలి తల్లి. కానీ నాన్నా, నాన్నా, అమ్మా, ఏంట్రా ఏంట్రా? అత్తమ్మ అమ్మైందనుకో, మరి మామగారు మీ నాన్నేగా. ఎలా నాన్నా?
ఎలా మిమ్మల్ని మర్చిపోగలను? లేదమ్మా, మర్చిపో అని నేను నిన్ను అనడం లేదు. మనసులో దాచుకోమంటున్నాను. అప్పుడు నీకు ఈ బాధ ఉండదురా. నీకు నువ్వే కాదమ్మా, అక్కడ మీ అమ్మ నేను కూడా ఇలాగే మనసులోనే దాచుకుని తలుచుకుంటున్నాం. పద్దు, నీకు సున్నుండలంటే చాలా ఇష్టం కదా, అందుకే మీ అమ్మ స్వయంగా చేసి పంపించిందిరా. తిను తల్లి, తినమ్మ పద్దు. ఎలా ఉందిరా? బాగుంది నాన్న. తిను తల్లి. అమ్మ చేత్తో చేసింది కదా, చాలా తీయగా ఉంది. పూర్తిగా తిను. అయ్యో నాన్న, లేగదూడని పాలు తాగడానికి వదలలేదు. పాపం మా దూడ తల్లి ఎంత బాధపడుతుంటాయో. నేను దూడను వదిలేసి వస్తాను నాన్న, మీరిక్కడే ఉండండి, వెళ్ళేసి వస్తాను. అమ్మంట అమ్మ. అవును, అమ్మ ఎవరికైనా అమ్మే. పిల్లలు, అది మనుషులైనా దూడపిల్లలైనా ఆడపిల్లలైనా పిల్లలే. మనుషులకు మాత్రమే అవి పశువులు, కానీ వాటికి ప్రేమాభిమానాలుంటాయిగా. నా బంగారు తల్లి ఎంత ప్రేమగా ఆలోచిస్తుంది. ఇక్కడ నాన్నని నేను వచ్చానని చూడకుండా అక్కడ ఆ తల్లి ఆ బిడ్డల కోసం పరిగెత్తిందంటే, పద్మావతి దుర్గమ్మ గారింటికి తగిన కొడుకు. ఆ తల్లి ఆ బిడ్డల కోసం పరిగెత్తిందంటే, పద్మావతి దుర్గమ్మ గారింటికి తగిన కొడుకు. తప్పకుండా సత్యం, నీ కూతురు ఇక్కడ తప్పకుండా సుఖపడుతుందిరా. బాబాయ్ గారు, ఆహా, ఏంటి బాబాయ్ గారు, మీ అమ్మాయిని చూడాలనిపించొచ్చిర్రా? మీ అమ్మాయి కోసం సున్నుండలు తెచ్చిర్రా? సంతోషం, చాలా సంతోషం. మీకు పిన్ని గారికి కూతురంటే ఎంత ఇష్టమో. నేనంటే కూడా మా అమ్మకి మా అయ్యకి చాలా ఇష్టం. కానీ ఏం చేస్తారు పాపం. మీరంటే గీ ఊర్లోనే ఉన్నారు గనక ఒకసారి ఏం కర్మ, కావాలనుకుంటే ఎన్నిసార్లైనా వస్తారు. కానీ మా అమ్మ మా అయ్య గీ ఊర్లో లేరుగా. వాళ్ళు రావాలనుకున్నా రాలేరు కదా. ఏంటొదినా, ఏంటి మావయ్య గారిని అలా అంటావు? ఆయన కూతురు ఆయన ఇష్టం. అప్పుడప్పుడు కాకపోతే రోజు వస్తారు, రోజు కాకపోతే గంటకోసారి వస్తారు. అలా కూడా ఉండలేకపోతే ఇక్కడే ఉంటారు. వాళ్ళకి తిండి లేదనే బాధ కూడా ఉండదు, బట్ట లేదనే కొదవ కూడా ఉండదు. నీ వాళ్ళంటే వాళ్ళకి ఏ లోటు లేదు కాబట్టి వాళ్ళిక్కడికి రారు. కానీ పాపం మావయ్య గారికి ఏమీ లేదు కదా. ఏదో అన్నగారింట్లో పనులు చేసుకుంటూ గడిపేస్తున్నారు. అలాంటప్పుడు అక్కడుంటేనే ఇక్కడుంటేనే, అందులోనూ ఈ ఇల్లు ధర్మసత్రం కదా. ఎంత మంచిగా చెప్పినావే బాబాయ్ గారు, గట్లనే చెయ్యుండ్రి. దినము గా ఇంటికి గీ ఇంటికి తిరుగుడు తప్పుతుంది, కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.
చెప్పులు కూడా అరిగిపోవు. అరిగిపోతే కొనుక్కొనికి పైసలు లేవు కదా. ఛ! ఇక్కడుంటే చెప్పులకేం లోటుదినా? మీ అత్తమ్మ ఈయన కూతురికి రోజు కిరీటం పెడుతుందిగా. ఈయన చెప్పులు కొనాలా ఏంటి? బంగారు చెప్పులు చేయించదు? అంతేనా మావి గారు? గా పని చేయండి. పోయి పిన్ని గారిని కూడా తీసుకురండ్రి. ఎంచక్క ధర్మసత్రంలో కూసొని కూతుర్ని చూసుకుంటూ కాలం గడిపేయొచ్చు. పోయిరండ్రి. పోయిరండ్రి.